నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేడు లక్ష్మి. ఢిల్లీలో తెలంగాణ బీజేపీ రాజకీయాలు ఒక్కసారిగా హీట్ ఎక్కాయి. వరుసగా 3 రోజుల పాటు బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో బండి సంజయ్ నిర్వహించిన భేటీలు ఇప్పుడు పార్టీలోనే కాదు, పొలిటికల్ సర్కిల్స్ లోనూ ఆసక్తికర చర్చకు దారితీశాయి. అసలు ఈ వరుస సమావేశాల వెనుక ఉన్న ఎజెండా ఏంటి? ఢిల్లీలో ఏదైనా కీలక రాజకీయ పరిణామం జరగబోతుందా? కేంద్రంలో ఆయన బాధ్యతల్లో మార్పు ఉంటుందా? లేక తెలంగాణ బీజేపీకి సంబంధించి హైకమాండ్ కొత్త బాధ్యతలు అప్పగించే ఆలోచనలు ఉందా? మరోవైపు త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల వ్యూహంపై కూడా ఈ సమావేశాల్లో చర్చ జరగనుందా? ప్రస్తుతం ఈ అంశం బీజేపీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆ పూర్తి వివరాలేంటో ఈ వీడియోలో చూద్దాం. తెలంగాణ బీజేపీ నేతల్లో కరీంనగర్ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ ఢిల్లీలో నిర్వహించిన వరుస భేటీలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. 3 రోజుల పాటు సాగిన ఈ సమావేశాల్లో భాగంగా మొదటి రోజు పార్టీ అగ్రనేతలు ఈటెల రాజేందర్, కొండా విశ్వేశ్వరరెడ్డి, లక్ష్మణ్ తో ఆయన చర్చలు జరిపారు. ఆ తర్వాత రెండో రోజు ఎంపీలు రఘునందన్ రావు, గోడం నగేష్లతో భేటీ కాగా, మూడో రోజు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి, డీకే అరుణ, ధర్మపురి అరవింద్లతో కీలక సమావేశాలు నిర్వహించారు. అలా తెలంగాణకు చెందిన దాదాపు ప్రధాన నేతలందరితో ఆయన ఒకరి తర్వాత ఒకరిని కలవడంపై రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఇక ఈ కీలక సమావేశాల్లో చర్చించిన అంశాలపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు. కానీ రకరకాల ఊహాగానాలు మాత్రం జోరుగా సాగుతున్నాయి. తెలంగాణలో బీజేపీ భవిష్యత్ కార్యాచరణ, పార్టీ సంస్థాగత బలోపేతం, నేతల మధ్య సయోధ్య, అలాగే రాష్ట్రంలో చోటు చేసుకోబోయే రాజకీయ పరిణామాలపైనే ప్రధానంగా చర్చించి ఉంటారని భావిస్తున్నారు. అంతేకాకుండా బండి సంజయ్ కు అధిష్టానం మరో కీలకమైన బాధ్యతను అప్పగించే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. కానీ దీనిపై పార్టీ నాయకత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. ఇక మరోవైపు రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో హైదరాబాద్ పై ప్రత్యేక దృష్టి సారించాలని బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందని తెలుస్తోంది. గత ఎన్నికల్లో సాధించిన మంచి ఫలితాలను ఈసారి మరింత మెరుగుపరుచుకోవడమే లక్ష్యంగా పార్టీ అధిష్టానం ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తుందని సమాచారం. ఈ నేపథ్యంలోనే నాయకుల మధ్య పరస్పర సమన్వయం పెంచడం, క్షేత్రస్థాయి క్యాడర్ను ఎన్నికలకు సిద్ధం చేయడం, నగరంలో పార్టీ పట్టును మరింత బలోపేతం చేసే కార్యాచరణపైనే బండి సంజయ్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించి ఉంటారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నిజానికి జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తెలంగాణ పర్యటన తరువాత రాష్ట్ర బీజేపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. మరీ ముఖ్యంగా పార్టీలోని అంతర్గత విభేదాలు, గ్రూపు రాజకీయాలను అధిగమించడంపై పార్టీ హైకమాండ్ ప్రత్యేక దృష్టి సారించింది. నాయకులంతా తమ పంతాలను పక్కన పెట్టి ఐక్యంగా పనిచేయాలని స్పష్టమైన హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇన్నాళ్లు వేర్వేరు వర్గాలుగా ఉన్న కీలక నేతలు ఇప్పుడు ఒకటవుతూ సమావేశాలు నిర్వహించడం రాజకీయంగా తీవ్ర ప్రాధాన్యతను సంతరించుకోగా, ఈ పరిణామాలు పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. మొత్తానికి ఢిల్లీ వేదికగా బండి సంజయ్ జరిపిన ఈ వరుస సమావేశాలు తెలంగాణ బీజేపీ రాజకీయంలో కాకరేపుతున్నాయి. ఇవి కేవలం సాధారణ భేటీలా, లేక రాబోయే రోజుల్లో హైకమాండ్ తీసుకోబోయే సంచలన నిర్ణయాలకు సంకేతాలా అనేది ఆసక్తికరంగా మారింది. మరి ప్రచారం జరుగుతున్నట్లుగా బండి సంజయ్ కు ఏమైనా కొత్త బాధ్యతలు ఇస్తారా, లేక జీహెచ్ఎంసీ ఎన్నికల బాధ్యతలను ఆయన భుజాన పెడతారా అనే ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందే.